తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు వివాదంగా మారాయా? ఈ పోటీలు ఇతరుల వినోదం కోసం మాత్రమేనా? సిపిఐ నారాయణ మాట్లాడినట్లు ఈ పోటీల్లో అందగత్తెలను చూస్తూ నాయకులు సొల్లు కార్చుకుంటున్నారా? ఈ విషయాలన్నీ గమనిస్తే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి చేసిన వ్యాఖ్యలు నిజమేనేమో అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతకీ మిస్ మాగి చేసిన ఆరోపణల్లో నిజమెంత? మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి సంచలన ఆరోపణ చేయడం హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రం తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న మిస్ వరల్డ్ 2025 అందాల పోటీల చుట్టూ తీవ్ర వివాదం ముసురుకుంది. వ్యక్తిగత కారణాలతో పోటీల నుంచి వైదొలుగుతున్నట్లు చెప్పి స్వదేశం వెళ్లిపోయిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి తాజాగా ద సన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోటీల తీరుపై సంచలన ఆరోపణలు గుప్పించారు. తాను వేశ్యననే భావన కలిగేలా నిర్వాహకులు పరిస్థితులను కల్పించారంటూ బాంబు పేల్చారు. నిర్వాహకులు పేర్కొన్నట్లు ఈ పోటీలో బ్యూటీ విత్ పర్పస్కు అనుగుణంగా లేవని, అదంతా డొల్లేనని దుయ్యబట్టారు. పోటీదారులంతా ఎల్లవేళలా మేకప్ వేసుకోవాలని ఆదేశించారని, అల్పాహారం సమయంలోనూ బాల్ గౌన్లు ధరించాల్సిందేనని హుకుం జారీ చేశారని విమర్శించారు. పోటీకి ఆర్థిక సహకారం అందిస్తున్న స్పాన్సర్లకు కృతజ్ఞతాపూర్వకంగా 6 అతిథులు కూర్చున్న ఒక్కో టేబుల్ వద్ద ఇద్దరేసి పోటీదారులను కూర్చోబెట్టారు. సాయంత్రం మొత్తం వారితో కూర్చొని కృతజ్ఞతలు తెలుపుతూ మేం వినోదం అందించాలని నిర్వాహకులు ఆశించారు. ఓ సమయంలో పోటీల ఉద్దేశం గురించి అతిథులకు వివరించే ప్రయత్నం చేశారు. కానీ ఈ విషయాన్ని వారెవరూ పట్టించుకోలేదు. అది నాకు భరించలేనట్లుగా అనిపించింది. ఇతరుల వినోదం కోసం నేను ఇక్కడికి రాలేదు కదా అనుకున్నా. సంపన్న పురుష స్పాన్సర్ల ముందు కవాతు చేశాక వేసిలా భావించా అని మిల్లా మాగి చెప్పుకొచ్చింది. సమాజంలో మార్పు తీసుకురావడానికి యువతలో స్ఫూర్తి నింపి వారి భవితకు దోహదపడాలనే ఉద్దేశంతోనే పోటీలో పాల్గొన్నానని మిల్లా మాగి పేర్కొంది. కానీ అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితిలో ఉంటానని ఏమాత్రం ఊహించలేకపోయానని ఆమె చెప్పుకొచ్చింది. అతిథులను సంతోషపెట్టేందుకు ఆటాడే కోతుల్లా అక్కడ కూర్చోవలసి వచ్చిందని, దీన్ని ఏమాత్రం తట్టుకోలేకపోయానని వాపోయింది. నేను నిర్వాహకుల నిబంధనలకు అనుగుణంగా మారాలనే ప్రయత్నంలో ఒత్తిడిని అనుభవించా. అలా చేయకపోతే గెలవలేననే విషయం నాకు అర్థమైంది. మిస్ వరల్డ్ పోటీలంటే మనం ఎలా ఉన్నామో అలా కనిపించడం. కానీ 1970ల నుంచి ఆ పోటీల తీరు మారలేదన్నారు.
మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి ఆరోపణలను మిస్ వరల్డ్ 2025 సీఈఓ జూలియా మోర్లే తీవ్రంగా ఖండించారు. ఆమె ఆరోపణలను నిరాధార కల్పితమైనవిగా అభివర్ణించారు. తల్లి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నందున పోటీల నుంచి వైదొలుగుతానని మిల్లా మాగి చెప్పడంతో ఆమె స్వదేశం చేరుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మాగి స్థానంలో మిస్ ఇంగ్లాండ్ పోటీల్లో రన్నరప్గా నిలిచిన చార్లెట్ గ్రాంట్ పోటీలో పాల్గొంటుందని పేర్కొన్నారు. ఇక మాగి వ్యాఖ్యలపై జయేష్ రంజన్ స్పందించారు. మాగి వ్యాఖ్యలన్నీ పూర్తిగా అవాస్తవం అన్నారు. అసలు ఆమెను ఎవరూ వేధించలేదన్నారు. తాను తన కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగాలేదని వెళ్లిపోయిందని అన్నారు. సొంత ఇబ్బందుల వల్ల వెళ్లి దాన్ని నిర్వాహకులపై తోయడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. మొత్తానికి తెలంగాణలో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల్లో ఇలాంటి ఆరోపణలు రావడం నిజంగా సంచలనమే. మాగి చేసిన ఆరోపణలు ఏదో చిన్న విషయం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని, మాగి నుంచి వివరణ కోరాలని అంటున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మిస్ వరల్డ్ 2025 పోటీలకు సంబంధించి చుట్టూ తీవ్ర వివాదం అయితే ముసురుకుందని చెప్పుకోవచ్చు. ఈ పోటీలకు సంబంధించి ముందస్తుగానే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మేధావులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి వామపక్ష భావాలు కలిగినటువంటి వారే కావచ్చు, దీన్ని విమర్శించినటువంటి పరిస్థితి. కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి అందాల పోటీలుని మన రాష్ట్రంలో కూడా హైదరాబాద్ కేంద్రంగా ఒక విశిష్టత ఉంటుందనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డ తర్వాత ఒక రూపకల్పన అయితే చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇక్కడ అన్ని వసతులు, అన్ని సదుపాయాలు కల్పించిన తెలంగాణ గవర్నమెంట్ పూర్తిగా సమన్వయంగా చేస్తూ అంతా వారికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తమ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి అకామిడేషన్ తో పాటు వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ కూడా పూర్తిగా సమన్వయం జరిగిందనేదే తెలంగాణ ప్రభుత్వం సంబంధించినటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ మిస్ వరల్డ్ కూడా పదే పదే చెప్తున్నారు, ఈ ప్రాంతంలో కానీ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక విషయాల మీద మేము అధ్యయనం చేసుకున్నాము, మాకు సంతృప్తికరంగానే ఉంది. కానీ నిర్వహణ ఎవరైతే ఈ ప్రపంచ అందగత్తెలకు సంబంధించిన నిర్వహణ పోటీలకు సంబంధించి 105 దేశాల్లో ఉన్నటువంటి అందగత్తెలను హైదరాబాద్ కేంద్రానికి తీసుకొచ్చినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే కొంత అదే వరల్డ్ అందగత్తెలకు ఉండాల్సినటువంటి ప్రియారిటీని కించపరుస్తూ ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళు, ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో వాళ్ళ ముందల వాళ్ళు భోజనాలు చేసేటప్పుడు కానీ సంబంధించినటువంటి ఒక టేబుల్స్ లోనే ప్రధానంగా కూర్చోవాలి. దీనికి సంబంధించినటువంటి ఫుడ్ అకామిడేషన్ ఇస్తున్నప్పుడు కానీ దానికి సంబంధించినటువంటి నిర్వాహకులు చేసినటువంటి విధానాన్ని అక్కడ బంగ్లాదేశ్ సంబంధించినటువంటి మిస్ వరల్డ్ ఒక స్పష్టమైన చెప్పినటువంటి పరిస్థితి. 2017 సంబంధించి కానీ అక్కడ అంతకంటే ముందు నుంచి కానీ మిస్ వరల్డ్ లో జరుగుతున్నటువంటి అనేక మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఇదే విషయాన్ని పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి పరిస్థితి ప్రపంచం సంబంధించిన దేశాలలో మిస్ వరల్డ్ కు ఉందనేది ఆమె స్పష్టం చేస్తుంది. యువత ఆదర్శంగా తీసుకొని ప్రపంచ దేశాల్లో మిస్ వరల్డ్ రావడానికి వారికి ఆదర్శంగానే మేము ఈ టూర్ పర్యటిస్తున్నాం తప్పితే పెట్టుబడులదారులకు కానీ నిర్వాహకులకు కానీ తలొంగి నిర్వహించుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా తన మీడియాలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో జరిగినటువంటి ప్రపంచ పోటీలకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఇంగ్లాండ్ మిల్లా మంగ్లీ తాజా తన ఇంటర్వ్యూలో ఒక స్పష్టతనైతే ఇచ్చింది. దీనికి సంబంధించి అక్కడ నిర్వాహకులు చేశారా, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులకు కానీ సంబంధించినటువంటి వారు వచ్చినప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి మెనూ కానీ సంబంధించిన టేబుల్స్, ప్రతి టేబుల్ కు ఇద్దరిని కూర్చోబెట్టాలనే నిబంధన ఎక్కడ లేదు. కానీ ఒక విధంగా ఖచ్చితంగా అక్కడ టేబుల్లో ఉండాలి. ఆ డ్రెస్ ని కూడా ఏ విధంగా వేసుకోవాలో వాళ్ళే నిర్వాహకులు నిర్వహించారు.
కానీ ఒక మిస్ వరల్డ్ కి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి చూసినట్లయితే ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదు. ఇలాంటి విషయాలను పునరావృతం కాకుండా చూడాలని కూడా పదే పదే గతంలో కూడా మిస్ వరల్డ్ పోటీలో పాల్గొన్న వాళ్ళు కూడా ఉద్దేశంగా చెప్పినట్టు 1970 నుంచి కూడా అందాల పోటీలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. కానీ ఇలాంటి విషయాలను మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని కూడా పదే పదే మిస్ వరల్డ్ కూడా చెప్పారు. మిస్ వరల్డ్ సంబంధించినటువంటి CEO మిస్ ఇంగ్లాండ్ మిలా మంగ్లీ ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి 2005లో CEOగా జమ్లీ మార్లే ప్రకటనలో ఖండించారు. ఆమె ఆరోపణలు నిరాధారం కల్పితమైనదని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ తన కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉన్నారని వెళ్ళిపోయారు అని చెప్తున్నటువంటి CEO అక్కడ మాత్రం స్పష్టంగా మీడియాకు మాత్రం ఇంటర్వ్యూ చేసింది ఏమంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి మిస్ వరల్డ్ సంబంధించిన పోటీల్లో పాల్గొనే ప్రతి ఒక్క అందగత్తకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఎవరైతే నిర్వాహకులు ఉంటారో ఆ నిర్వాహకులు చేస్తున్న ఈ ఇబ్బందికర పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలి. మేము యువతకు ప్రపంచ దేశాల యువతకు ఆదర్శంగా నిలుస్తూ ఈ అందాల పోటీలో పాల్గొంటున్నాం తప్పితే పెట్టుబడిదారులకో కానీ ఆ నిర్వాహకుల కొరకు మేము పాల్గొనట్లేము. ఇలాంటి విషయాలు పునరావృతం అయితే మరొకసారి మానసికంగా ఎవరైతే అందాల పోటీలో ఉన్నవారు ఇబ్బంది పడతారనేది మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇక దీనికి సంబంధించి ఎవరైతే నిర్వాహకులు ఉంటారో ఏ దేశానికి సంబంధించిన వారిని ఇక్కడ తెలంగాణకు కానీ సంబంధించిన ప్రాంతాలకు తీసుకొచ్చిన నిర్వాహకులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి క్లారిటీ రావాల్సి ఉన్నది. ఈ సంబంధించిన విషయాలను కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న అనేక మంది మేధావులు కావచ్చు, సంబంధించినటువంటి వివిధ పార్టీ రాజకీయ నాయకులు కావచ్చు, ఒక మిస్ వరల్డ్ తెలంగాణకు వచ్చిపోయిన క్రమంలో ఇలాంటి ఇంటర్వ్యూ చేయడము వల్ల ఈ ప్రాంతానికే కాదు నిర్వాహకులకు కూడా ఒక మచ్చగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాన్ని మళ్ళీ ఆమె దగ్గర నుంచే వివరణ కోరితే తప్ప నిర్వాహకులపై కూడా సరైన విధానంలో చర్య తీసుకోవాలని కూడా అనేక మేధావులు కూడా తెలంగాణలో చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాల మీద రానున్న రోజుల్లో నిర్వాహకులు ఆమె నుండి క్లారిటీ ఇస్తారా, లేకపోతే నిర్వాహకులకు సంబంధించినటువంటి విషయాలలో ఏమన్నా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే వేచి చూడాల్సిందే. అయితే శ్రీనివాస్, ఆమె చెప్తున్నది మెయిన్ అక్యూజ్ చేస్తున్నది విషయం ఏంటంటే టేబుల్లో ఆ నిర్వాహకులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళతో కాసేపు ప్రతి ఒక్కరూ ఒక టేబుల్కి 2 చొప్పున వాళ్ళతో సంభాషించాలి, కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. సో అదే జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఆమె మెయిన్గా ఆరోపిస్తుంది. సో ఇది ఎంతవరకు నిజమని అనుకోవాలి? దీనికి ఆధారాలు ఆమె ఏమైనా బయటపెట్టిందా? అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు మనకున్న సమాచారం ప్రకారం? తెలంగాణ తీసుకొచ్చినటువంటి నిర్వాహక CEO చెప్తున్న విషయాలకు ఆమె ఇంగ్లాండ్ సంబంధించినటువంటి మంగ్లీ చెప్పే విధానాలకు విరుద్ధంగా అనిపిస్తుంది. ఆమె స్పష్టంగా తన ఒక ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పింది, తన భాషలో తన వ్యంగ్యంగా చూస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి నన్ను ఒక రకంగా వేశ్యగా చూస్తారని తన మీడియాలో చెప్తూ అదే మీడియాను కూడా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని సోషల్ మీడియాలో కూడా ప్రచారమైనటువంటి పరిస్థితి. ఈ విషయానికి సంబంధించి నిర్వాహకులు చెప్తారా సమాధానం, మళ్ళీ తిరిగి మంగ్లీ సంబంధించిన తన విషయాన్ని మళ్ళీ మీడియా ముందుకు వస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిందే. ఇలాంటి విషయాలు పునరావృతం అయితే కొన్ని దేశాలు కొన్ని రాష్ట్రాలకు కూడా మొత్తబడే అవకాశం ఉంది. ఇలాంటివి నిర్వాహకులు మరి వారి యొక్క విధి విధానాలకు అనుగుణంగా తీసుకురావాలి తప్పితే వీరికి నిర్వాహకులకు అనుగుణంగా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అనేది మిస్ వరల్డ్ గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి. 1977లో జరిగినటువంటి అందాల పోటీల్లో కూడా అప్పట్లో ఉన్నటువంటి మిస్ వరల్డ్స్ కూడా ఇలాంటి వాక్యాలు కూడా చేశారు. అలాంటి పరిస్థితి మళ్ళీ 2025లో పునరావృతం అయింది. అది తెలంగాణ ప్రాంతం సంబంధించిన పర్యటనలో భాగంగా ఉన్నప్పుడు అనేది కూడా స్పష్టత వచ్చింది. దీనికి సంబంధించి మాత్రం నిర్వాహకులే స్పష్టత రావాల్సి పరిస్థితి ఉంది. ఎందుకు నిర్వాహకుల పరిస్థితి రావాలంటే గతంలో చేసిన నిర్వాహకులకు ఇక్కడున్న ఏ ప్రభుత్వం అయినా అన్ని ఫెసిలిటీస్ కలిగించింది. నిర్వాహకులు చేసినటువంటి విషయాలు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు ఉన్నారో అనేక మంది పార్టిసిపేట్ అయినటువంటి పరిస్థితి. ఈ పార్టిసిపేట్ అయిన క్రమంలోనే డిన్నర్ విషయంలో తెలంగాణలోని ఒక ప్రాంతంలో డిన్నర్ చేస్తున్న క్రమంలో కూడా వ్యాపారవేత్తలకు టేబుల్ కు 2 కూర్చోవాలనే నిబంధనలు అంటే మిస్ వరల్డ్ కు ఉండాల్సినటువంటి క్లారిటీస్ కానీ సంబంధించినటువంటి విలువలకు విరుద్ధంగానే ఒక టేబుల్ కి 2 కూర్చోబెట్టాలనేది ఒకటి కరెక్ట్ లేదంటూ ఆమె చెప్పింది. అదే విధంగా టేబుల్ సంబంధించిన నిర్వహణే కాకుండా ఎవరైతే వ్యాపారవేత్తలు వస్తారో వారితో కూడా మనము కృతజ్ఞతతో ఉండాలి అనేది ఆ నిర్వాహకులు కూడా చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని తీసుకుని ఆమె మానసికంగా ఇబ్బంది పడ్డాము, మేము గైడ్ చేస్తున్నటువంటి ఒక ప్రపంచ వరల్డ్ అందగతలుగా ఉన్నామా లేకపోతే వేషల్గా మమ్మల్ని క్రిస్తీకరించారనే విషయాన్ని ఆమె పాయింట్ గా తీసుకొని మాట్లాడినటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాలు అక్కడ జరిగినట్టు పూర్తిగా క్లారిటీ ఇవ్వాల్సింది నిర్వాహకులకు సంబంధించినటువంటి CEO ఇవ్వాల్సిన పరిస్థితి ఉందనేది అక్కడ ప్రపంచ అందగతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది పూర్తిగా క్లారిటీ ఇవ్వడానికి ఆమె నుంచి
మళ్ళీ మీడియా ముందుకు వస్తుందా, లేకపోతే సంబంధించిన నిర్వాహకులు మీడియా ముందుకు వస్తారని వేచి చూడాల్సిన పరిస్థితి. వెంకట్, అయితే శ్రీనివాస్, ఆమె క్లారిటీ ఇవ్వడానికి కంటే ముందు, నిర్వాహకులు క్లారిటీ ఇవ్వడానికంటే ముందు, ఇది తెలంగాణ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ అందాల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. కానీ ఇది తెలంగాణ ప్రభుత్వానికి కూడా కాస్త ఇబ్బంది కలిగించే అంశం. సో ప్రభుత్వం నుంచి ఎవరైనా దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా? ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? మిస్ వరల్డ్ కు సంబంధించిన విషయాన్ని చూసుకున్నట్లయితే వివిధ ప్రాంతాలకు పర్యటిస్తున్న క్రమంలో ఆ ప్రాంతం వారు అక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేస్లు కానీ అక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఏదైతే విజిట్ చేస్తారో ఆ ప్రాంతాలకు సెక్యూరిటీ ఇవ్వడం వరకే ఆ ప్రాంతాలకు మాత్రం ఉంటుంది. వీరు నిర్వాహకులు మాత్రం చేసుకునే విషయాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేదంటూ కూడా వేరే దేశాలలో తిరిగినటువంటి పరిస్థితి, వేరే రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కూడా మిస్ వరల్డ్ కు సంబంధించినటువంటి ఒక కమిటీ కూడా ఉంది. ఆ కమిటీ నిర్వాహకులు కూడా చెప్తున్నారు, ఆ రాష్ట్రాలు ఆ దేశాల్లో తిరుగుతున్న క్రమంలో వారికి ఇచ్చే సెక్యూరిటీ వింగ్ వరకే చూస్తారు. కానీ ఈ నిర్వాహకులు చేసేటటువంటి మిస్ సంబంధించినటువంటి వరల్డ్ కు చేసేటటువంటి మిస్ గైడ్ కానీ సంబంధించినటువంటి నిర్వహణ సిస్టమ్స్ కానీ ఏ గవర్నమెంట్ కి సంబంధం ఉండదనేదే గతంలో జరిగినటువంటి విషయాల్లో కూడా ఇప్పుడు కూడా ప్రపంచ దేశాల్లో ఎక్కడ పర్యటించినా ఆ నిర్వాహకులదే ఉంటుందనేది కూడా మేధావులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్త ప్రపంచ దేశాల్లో తిరుగుతున్నటువంటి అనేక మంది వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఎవరైతే గైడ్ చేస్తారో వాళ్ళు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.